హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. చాలామంది మందార మొక్కల్ని చాలా ఇష్టంగా పెంచుతూ ఉంటారు కదా. అందులో వెరైటీ వచ్చేసి గంట మందారం మొక్క అండి. చూడడానికి అచ్చం గంటలానే ఉంటుందన్నమాట. దీన్ని లాంతర్ మందారం అని కూడా అంటారండి. చూసారు కదా ఎంత ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుందని. చాలా చాలా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొక్కని మీరు మీషోలో కానీ అమెజాన్లో కూడా అవైలబుల్గానే ఉంటాయండి. మీకు గనక ఈ రేర్ వెరైటీ గనక దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని పెంచుకోండి. చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా అచ్చం గంటలానే ఉంటుందన్నమాట మందారం వచ్చేసి. ఈ మందార మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. పాట్స్‌లో పెంచుకోవచ్చు. అలాగే నేల మీద కూడా వేసుకోవచ్చు అనమాట. మనం మందార మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వీటికి కూడా అలానే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. పెస్ట్ వచ్చినప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకుంటామో అలాంటి కేర్ తీసుకుంటే సరిపోతుందనమాట. వీటికి ఎక్కువగా సన్‌లైట్ అనేది ఎక్కువగా ఉండాలండి. ఓవర్ వాటరింగ్ అనేది తక్కువగానే చేయండి. వాటరింగ్ అనేది రోజుకొకసారి ఇస్తే సరిపోతుంది. ఎంత ఎక్కువగా సన్‌లైట్ ఉంటే అంత ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుందండి. అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికొచ్చేటప్పటికి మీరు ఎన్‌పీకే ఫర్టిలైజర్ అనేది ఇవ్వొచ్చండి. లేదా కౌ మెన్యూర్ గానీ, లేదా వర్మీ కంపోస్ట్ గానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ పాట్స్‌లో పెంచుకున్నప్పుడు అలాంటివి ఇచ్చామంటే ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుందనమాట. లేదంటే ఎగ్ షెల్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. లేదు అంటే బనానా పీల్స్ ఉంటాయి కదా. బనానా పీల్స్‌ని ఫర్టిలైజర్ కింద తయారు చేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కింద తయారు చేసి ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ మొక్కని చాలా సింపుల్‌గా అయితే పెంచుకోవచ్చండి. చూసారు కదండీ! ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. గార్డెనింగ్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.